యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభులు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఏమి నశించిపోయింది? ఎవరు నశించారు? ఎందుకు నశించారు అని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మనుషులను తన పోలికలో తన యొక్క స్వరూపంలో మనుషుని సృష్టించుకున్నాడు. కానీ మానవుడు దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసి నశించిపోయాడు. పాపములో, శాపములో, రోగాలు నశించిపోయినటువంటి మానవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి అదే దైవ స్వరూపమును తీసుకురావడానికి కొరకు సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు తనపై వేసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు. మనము నశించిపోయాం. అందుకే ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువును నమ్మినట్లయితే, మనం యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే నశించిపోయినటువంటి మన సంబంధాలు కానీ, మరి నశించిపోయినటువంటి మన బాంధవ్యాలు ఆయన తిరిగి పునరావృతం చేయడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితంలో కూడా మీరు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మీరు ఈరోజు మనశ్శాంతి లేక నశించిపోయారా? ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితంలో శుభములు చేయబోతున్నాడు, వెలుగు నింపబోతున్నాడు. అట్టి కృపా దేవుడు మీకు దయచేయనుగా. ఆమేన్.